ఈ మొక్క వాసన మట్టి వాసన చాలా బాగుంది అసలు. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ టు కన్నయ్య మాటలు ఛానల్. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ మీరు చూసేసే ఉంటారు కదా thumbnail-లో. సో డే 1 ఇన్ బెంగళూరు అనమాట. సో ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళకి, నేను బెంగళూరులో ఉంటానన్నమాట. సో మా మమ్మీ అయితే వచ్చారనమాట బెంగళూరుకి ఫర్ షాపింగ్ అండ్ ఊరికే చూడటానికి అనమాట. సో ఎలాగో వచ్చేసారు కదా అని చెప్పి ఒక 3 days మొత్తం ఆల్మోస్ట్ చూడాల్సిన ప్లేసెస్ అన్నీ కవర్ చేయించేసాను అనమాట. అందులో వచ్చిన ఫస్ట్ డేనే ఇదనమాట, ఇది కబాన్ పార్క్. సో బెంగళూరులో ఉన్న వాళ్ళకి జస్ట్ కామన్, అండ్ ఎవరైనా కొత్తగా ఒక్కసారి చూసే పని అయితే ఓకే అనమాట. తర్వాత కూడా చూడొచ్చు, బట్ మోస్ట్లీ ఫుల్ ఆఫ్ గ్రీనరీ అండ్ రిలాక్సేషన్ బాగుంటుంది అనమాట. ఇది మొత్తం ఒక 300 acres-లో ఉంటుంది. అండ్ ఆల్సో పెట్స్ ఫ్రెండ్లీ అనమాట. మనం లోపలికి వచ్చి ఆడుకోవచ్చు, తినచ్చు. లైక్ చాలామంది పిక్నిక్ లాగా ఫ్యామిలీ అందరు కలిసి మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేసి వెళ్తూ ఉంటారనమాట. సో టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 6 వరకు అలా. అండ్ నేను చూసినప్పుడు అయితే చాలామంది స్టూడెంట్స్ వచ్చి కూడా చదువుకుంటున్నారనమాట, డెడికేషన్ పీపుల్. అసలు చెట్టు ఏది చూసావా, గోడల్లాగా ప్రహరీలాగా. సో చాలా ఓల్డ్ నుంచే ఉంది, నాకు ఎగ్జాక్ట్గా ఇయర్ ఐడియా లేదు. అండ్ అప్పటి నుంచి పెంచిన మొక్కలు కానీ వాటి రూట్స్ కానీ చాలా పెద్ద పెద్ద చెట్లు అనమాట ఇవి ఆల్మోస్ట్. అండ్ నాకు కనిపించిన వరకు నేనైతే ఆల్మోస్ట్ కవర్ చేసేసాను. అట్ ద సేమ్ టైం ఇక్కడ నేను చూసిన వింత ఏంటంటే పనసకాయ చెట్టు ఉంటుంది కదా, జాక్ ఫ్రూట్, అవైతే అసలు కింద మనం వాక్ చేస్తుంటే మనకి ఇట్లా చూడండి చాలా డౌన్కే ఉన్నాయి అనమాట. జనరల్గా కొంచెం చెట్టుకి కొంచెం పైకన్నా ఉంటాయి, బట్ చాలా డౌన్ ఉన్నాయి ఇక్కడైతే. బట్ ఇవి ఎవరు కొయ్యరు ఆల్మోస్ట్, మరి అవి పెరుగుతాయో లేదో కూడా తెలియదు, బట్ చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి ఆల్మోస్ట్. అండ్ చూసారా కిడ్స్ కానీ అందరు అట్లా ఫ్యామిలీతో వచ్చేసి టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. చెట్టు నిండా పువ్వే, ఎంత బాగుందంటారు. చాలా నచ్చి నా సారీకి మ్యాచ్ అయింది, అందుకే మ్యాచింగ్. సో చెప్పా కదా పెట్ ఫ్రెండ్లీ అని చెప్పి చాలా ఉంటాయి ఇంకా డాగ్స్, ఇవే కాదు రకరకాలవి ఇంకా ఆల్మోస్ట్ మనకు కనిపిస్తూనే ఉంటాయి మనం వాక్ చేసినంత దూరము. సో మేమైతే ఒక ఎంట్రన్స్, దీనికి ఒక 4-5 ఎంట్రన్స్ దాకా ఉంటాయి అనుకుంటా. సో మేము వచ్చిన సైడ్ నుంచి అయితే ఇంకొంచెం ముందుకెళ్తే మెయిన్ ఎంట్రన్స్ ఒకటి ఉంటుంది, అక్కడ చాలా వరకు కనిపిస్తాయి. లైక్ డాగ్స్ని కొంచెం వాక్కి కానీ అలా తెస్తూ ఉంటారు. సో ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి ఎవరైనా వస్తారు, ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేస్తారు. బట్ ఈవినింగ్ మాత్రము అందరినీ పంపించేస్తారనమాట. అండి మన వైపు విరజాజ్ ఎలా ఉంటుంది, వైట్ గా ఉంటాయి. ఈ విరజాజ్ చూసారు ఎలా ఉందో, ఎల్లోగా ఉంది. వండర్ అండి బాబు, ఈ పార్క్ లోనే వండర్ చాలా ఉన్నాయి, వండర్ గా. ఈ మొక్క వాసన మట్టి వాసన చాలా బాగుంది అసలు. మనం దాని నుంచి 3 and 4 ఎంట్రెన్సెస్ ఉంటాయని చెప్పా కదా. సో ఒక సైడ్ ఏమో విధాన్ సౌధ అని ఉంటుంది అనమాట, ఇది కర్ణాటక స్టేట్ అసెంబ్లీ బిల్డింగ్ అనమాట. సో ఇంకొక సైడ్ యూవి సిటీ మాల్ అనే ఒకటి ఉంటుంది, అది కూడా బాగుంటుంది అనమాట. వన్ ఆఫ్ ద బెంగళూరు బెస్ట్ మాల్ అని చెప్పచ్చు అది. అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి అయితే కమర్షియల్ స్ట్రీట్కి వెళ్ళిపోయాము. సో నాకైతే కమర్షియల్ స్ట్రీట్ కొత్త కాదు, నేను ఆల్మోస్ట్ ఒక 3-4 times వెళ్ళుంటాను. అండ్ ఆల్సో ఒకసారి వీడియో కూడా పెట్టాను. సో వీళ్ళు చూడలేరు కాబట్టి నేను అక్కడికి తీసుకెళ్ళాను అనమాట. సెకండ్ ప్లేస్ ఇది. సో ఫస్ట్ డే 3 places ఆల్మోస్ట్ కవర్ చేసినట్టు. విధాన్ సౌధ ఆల్మోస్ట్ ఆపోజిట్లోనే ఉంటుంది. అండ్ మాల్ అయితే వీళ్ళు చూడని చెప్పేశారనమాట. సో ఇంకా మాల్కి ఏం వెళ్ళలేదు. అండ్ దెన్ కమర్షియల్ స్ట్రీట్కి వచ్చాం. సో ఆ డేతో క్లోజ్ అనమాట. సో ఇక్కడ ఏం షాపింగ్ చేసినా మనకి ఆ ప్లాస్టిక్ బ్యాగ్స్లోనే ఇస్తారు, సో తప్పదు, మొయ్యాలి మనమే. అండ్ ఇక్కడ నా ఓల్డ్ వీడియో చూసుంటే కనుక మీ అందరికి తెలిసిందే, టాప్స్, కిడ్స్ వేర్, ఫుట్వేర్ అన్నీ చాలా తక్కువ దొరుకుతాయి. అండ్ అక్కడైతే అస్సలు నచ్చలేదు అనమాట, ఎందుకంటే అక్కడ ఓన్లీ మనకి కొంచెం యూత్కి రిలేటెడ్ ఉంటాయి. సో వాళ్ళు శారీ షాపింగ్ అని అవేం చూడలేదు. సో సెకండ్ డే కేవలం ఓన్లీ ఫర్ షాపింగ్ అనమాట. ఇంకొకటి చిక్పేట్ అని ఒకటి ఉంటుంది. సో ఈ 2 మెయిన్ షాపింగ్కి, ఒకటి కమర్షియల్ స్ట్రీట్, ఇంకొకటి చిక్పేట్ అనమాట. సో ఇక్కడ సెకండ్ డే మొత్తం ఇంకా చిక్పేట్లోనే స్పెండ్ చేసేసారనమాట. సో ఇక్కడ సుదర్శన్ సిల్క్స్ అని ఒకటి ఉంటుంది, అండ్ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి ఆల్మోస్ట్ అన్నీ కూడా. రిమైనింగ్ ఏరియా అంతా తీయలేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ మెయిన్ బ్లాగ్ ఒకటి తీసి పెట్టేశాను. సో మళ్ళీ చూపించాలనుకోలేదు.
అండ్ డే 1 డే 2 ఇలా అయిపోయిందనమాట. రిమైనింగ్ డేస్ కూడా నేను పోస్ట్ చేస్తాను, సో చూసేయండి. అండ్ ఎలా ఉందో మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం ఇంకేం ప్లేసెస్ మిస్ అయ్యామో కూడా కామెంట్ చేయండి నేను రిమైనింగ్ అన్ని పోస్ట్ చేసిన తర్వాత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కన్నయ్య మాటలు ఛానల్.